अस्सलाम वालेकुम, अंदर की नमस्ते। यहाँ पे जो आए मेरे सभी बुजुर्ग भाई बहन सबका बहुत बहुत शुक्रिया। आज जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में जो बाई इलेक्शन चल रहा उसका एक ही मकसद है, पूरे तेलंगाना का इलेक्शन चल रहा, क्योंकि जो 3 साल से जो तेलंगाना में जो प्रॉब्लम्स हो रहे वो प्रॉब्लम्स को सही करना है आने वाले टाइम में। तो आप सब अपने बीआरएस पार्टी को वोट डाल के बम्पर मेजॉरिटी से जिताएंगे तो आने वाले टाइम में 3 साल में रेवंत रेड्डी साहब को जब पता चलेगा क्या क्या प्रॉब्लम्स हो रहे हैं। देखिए यहाँ पे कई लोग बोलते हैं कि जुबली कॉन्स्टिट्यूंसी में काम नहीं हो रहा। भाइयों बहनों बुजुर्गों, आप सबको मालूम है जुबली कॉन्स्टिट्यूंसी में अभी ये रहमत नगर जो है इसके अंदर फंक्शन हॉल बनाया गया है, वाटर वर्क्स का दुनिया का काम यहाँ पे हुआ है, तकरीबन 100 करोड़ का काम यहाँ पे हुआ है। डबल बेडरूम हमारे डिवीजन में बनाए। फिर बोलते कोई लोग के काम नहीं हुआ, काम यहाँ पे हुआ है। कार्मिका नगर में कई झोपड़ियां थे जो कई प्रॉब्लम्स था कई सालों से, वो निकाल के उन लोगों को डबल बेडरूम घर दिया गया है, आप सबको पता है। मैं सबसे रिक्वेस्ट करता हूं कि आपका 11 तारीख के दिन कीमती वोट कार को डाल के बम्पर मेजॉरिटी से जिताना। थैंक यू भाई। मैं अभी मैडम को दे रहा हूं, बात करिए भाभी मेरी। ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారం। ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు। మీ గోపన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, మనల్ని గెలిపించుకున్న వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళకు మనం అండగా ఉండాలి। ఏ టైంలో ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా అందరికీ అండగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తోడు నీడుగా ఉండి సమస్యలను పరిష్కరించాలని చెప్పేవారు। మీ గోపన్నకి ఒకసారి ఫోన్ వచ్చింది, అన్న మా బళ్ళన్నీ తీసేస్తున్నారు ఇక్కడి నుంచి, ఎలా అన్నా అంటే ఎమ్మటే వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ సమస్యను పరిష్కరించి అండగా నిలబడి ఉన్నారు। మనల్ని గెలిపించిన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు చేతనైనంత సాయం చేయాలి, అలా ఉంటేనే వాళ్ళకి అండగా ఉంటుంది। మీ గోపన్న మీ అందరికీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎంత అండగా ఉన్నారో అదేవిధంగా మీ ఇంటి ఆడబిడ్డను అనుకొని నన్ను ముందుకు నడిపించి అదేవిధంగా అదే అండగా ఉండాలి, మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాలి। మీ గోపన్న అంటేనే జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ అంటేనే గోపన్న। జై తెలంగాణ। ఏ ఆపద వచ్చినా మీ అందరికీ నేను అండగా ఉంటాను। మీ గోపన్నలా ఎంత అండగా ఉన్నాడో సమస్యలను పరిష్కరించి ఆ సమస్యలను పరిష్కరించి అదేవిధంగా మీకు అండగా ఉండి తోడుగా నిలబడతానని ఆశీర్వదించండి। మీ అండ ఉంటే నాకు మీ ఆడబిడ్డలా ఆదరిస్తే, మీరు తోడుగా ఉంటే మీ గోపన్నలా నాకు బలాన్ని ఇచ్చి నిలబెట్టాలని కోరుకుంటున్నాను। మీ అందరికీ మీ గోపన్నలా అదే విధంగా అండగా ఉంటాను। జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న। ఇప్పుడు కేటీఆర్ అన్న మాట్లాడాలి అన్న। జై తెలంగాణ, జై తెలంగాణ। अंदर बागुनारा। आज रहमत नगर में ये एसडी पॉइंट पे हम लोग वहाँ एसपीआर हिल से यहाँ तक आए आड़ के लिए। अरे दंडम पेड़ता पंजे में प्लीज 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 वो बंद कर थोड़ी देर। एसपीआर हिल्स लो బయలుదేరి ఇక్కడ దాకా వచ్చినాం। अरे నీకు దండం పెడతారా भाई బంజే, तेरे को फुल पेमेंट देंगे, रुक जा थोड़ी देर। आड़ के लिए ఇక్కడ దాకా వస్తుంటే कोई कांग्रेस वाला है, देखो वहां पे कांग्रेस वाला आ गया। ఆడికెళ్ళి ఇడి దాకా వస్తుంటే నిజంగా కూడా పోయినసారి
గోపీనాథ్ గారు 2023లో ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇదే రెహమత్ నగర్ గడ్డ. 5750 ఓట్ల మెజారిటీ 2023లో మీరిచ్చినారు. మరి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే, మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఇస్ బార్ 12,000 మెజారిటీ మిలేగా करके लग रहा है. 6,000 కాదు 12,000 మెజారిటీ వస్తుంది ఈ డివిజన్లో అనే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కలుగుతా ఉన్నది. ముందుగా రెహమత్ నగర్ బిడ్డలందరికీ, మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు, బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి సోదరుడు పీజేఆర్ వారసుడు జూబ్లీ హిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే రెహమత్ నగర్ మాజీ కార్పొరేటర్ తమ్ముడు షఫీ గారికి, అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, లియాఖత్ గారు, ఇంకా తిరుపతి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకి, అట్లాగే వేదిక ముందున్న మా గౌరవ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఈరోజు మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు, పెద్దలు గౌరవనీయులు మహమూద్ అలీ గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు,